ప్రజల్లో. సో పొరపాటు కూడా అవసరమే లేదు. అలా అడ్డగోలున ఆరోపణలు చేయాలంటే నేను ఈరోజు 2 నెలల తర్వాత ఈరోజు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన 4 రోజులకే చెప్పేసి ఉండేవాడిని. ఎందుకు నేను ఆగింది ఆ రోజు కూడా ఫస్ట్ గుర్తుంది. నేను చార్జ్ తీసుకున్నప్పుడు మీకు చెప్పాను. నేను కొంత సమయం తీసుకొని అంత విచారించి పక్కా ప్రూఫ్లతోటి వచ్చిన తర్వాతనే వస్తానని చెప్పాను. అందులో భాగంగానే నేను 410 మంది ఎంప్లాయీస్ని లాస్ట్ టైం టెర్మినేట్ చేసినప్పుడు ప్రూఫ్లతో సహా చెప్పాను. ఎవరి ద్వారా వచ్చి రిక్రూట్ అయ్యారు, వాళ్ళ దగ్గర ఆఫర్ లెటర్స్ లేవని చెప్పాను. మీ అందరూ గమనిస్తే నేను తీసేసి ఇన్ని రోజులైతే ఒక్క ఉద్యోగస్తుడు కూడా వచ్చి తీసేసిన వాళ్ళు వచ్చి గోల్ చేశారు ఎక్కడన్నా? మమ్మల్ని అన్యాయంగా తీసేసినారని ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఎవరైనా పొలిటికల్గా ప్రేరేపించి భవిష్యత్తులో వస్తే నాకు తెలియదు కానీ బట్ ఇన్ని రోజులు అయితే ఆగారు కదా. సో అది ఎవరైతే లీగల్ కూడా వెళ్ళలేదు కదా. రీజన్ ఏంటి? వాళ్ళ వైపు తప్పు ఉంది కాబట్టి. నేనేం వాళ్ళ వైపు తప్పు ఉందంటే ఉద్యోగస్తులు నేను తప్పు పట్టట్లేదు. ఆ రోజు చేసిన విధానం సరిగా లేదు, తద్వారా ఈరోజు వీళ్ళు బలయ్యారు. అలా అని వాళ్ళని కంటిన్యూ చేయలేని పరిస్థితి వాళ్ళ మీద దయతోటి. ఎందుకంటే తర్వాత కూడా చెప్పాము, మళ్ళీ ఇప్పుడున్న యాజమాన్యం దెబ్బతింటుంది, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో అది నేపథ్యం. కనెక్షన్ సంఖ్య అయితే రమణ గారు ఇప్పటివరకు ఒక కనెక్షన్ కూడా పెరగలేదు. మేము చర్యలు చేపట్టాం. ఎందుకంటే మొత్తం ఇది పాత లోకానికి పోయింది ఇది. సో మొత్తం ముందు ఆ బేసిక్ డస్ట్ క్లియర్ చేసుకునే భాగంలో ఉన్నాం తప్పితే ఇంకా కనెక్షన్స్ చెప్పే కదా. మేము 900 కోట్ల అప్పులు ఉన్నవి, తర్వాత బ్యాంకుకు ఒక 1260 కోట్ల అప్పులు ఉన్నవి. ఈ నేపథ్యంలో ఇవి తీర్చుకోవాలి. కొత్త కనెక్షన్స్ కావాలంటే ఈరోజు మాకు ఒక 50 లక్షల కనెక్షన్స్ కావాలన్నా కూడా దాదాపు మాకు దాదాపు ఒక 2000 నుంచి 2500 కోట్ల రూపాయల పెట్టుబడి, 2500 కోట్ల రూపాయలు దాదాపు కొత్త పెట్టుబడి కావాలి. సో దీన్ని మేము కొంత ప్రభుత్వం వైపు చూస్తున్నాము, కొంత బ్యాంకు రుణాలు చూస్తున్నాము, కొంత సప్లయర్స్ క్రెడిట్ చూస్తున్నాము. మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే ఈ సెటప్ బాక్సులు ట్రిపుల్ పే బాక్సులు అంటారు వాటిని కూడా సప్లై చేయమని మేము అడుగుతున్నాం. ఈ మీడియా ముఖం కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు రావచ్చు, సప్లయర్స్ క్రెడిట్ ఇవ్వచ్చు. అంటే పరిస్థితి ఇది. దాని తగ్గట్టుగా మేము కూడా సపరేట్ ఎస్క్రో అకౌంట్లు పెట్టి బ్యాంక్ అకౌంట్లో నెల వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేటట్టు చూస్తాం. ఎవరైనా ఈ సెటప్ బాక్సులకి సప్లై చేయాలనుకుంటే నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. ఇదేం సీక్రెసీగా చేసేది ఏం లేదు, మా వాళ్ళకి ఇచ్చుకుందామని నేనేం చెప్పట్లేదు. గతంలో అలా జరిగింది. ఓఎల్టీ బాక్సులు కానీ కొన్ని అంతా వాళ్ళ మనుషులకి ఇచ్చి కొనడం జరిగింది. ఈసారి అలాంటిది ఏముండదు. నేను మీడియా ముఖంగా చెప్తున్నా, ఎవరైనా సరే సెటప్ బాక్సులు ట్రిపుల్ పే బాక్సులు సప్లై చేయాలనుకుంటే రావచ్చు. అదేవిధంగా యాప్ బేస్డ్ కూడా ఉంటుంది మాకు ఐపీటీవీ. అది కూడా మీరు ఎవరైనా వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు మా దాంట్లో. మీ సెట్ అయితే మీరు యాప్ బేస్డ్ సర్వీసెస్ కూడా అంటే వాళ్ళకి అర్థమవుతుంది కన్సర్న్ టెక్నీషియన్ వెండర్స్కి.